హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నిమ్మపండంత సైజు చింతపండును తీసుకొని దాన్ని నానబెట్టాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ బెల్లం తీసుకొని దాన్ని దంచి చింతపండులోనే వేసేసి దానిని కూడా మెత్తగా కరిగేలా కలపాలి. తర్వాత దాన్ని టీ జాలీతో వడకెట్టేసుకుంటే మనకి చింతపండు ఉట్లు అలాగే బెల్లంలో ఉండే చిన్న చిన్న చెత్త అంతా వెళ్ళిపోతుంది. తర్వాత పావు టేబుల్ స్పూన్ సాల్టు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చెరకు ముక్కను కొంచెం చిన్న చిన్న పీసులు చేసి వేసుకున్నాను. అలాగే మామిడికాయ కూడా అంటే వగరగా ఉండడానికి లేత మామిడికాయ తీసుకోవాలి. మామిడికాయ పీస్ వేసుకున్న తర్వాత బనానా స్లైసెస్ కూడా వేసుకున్నా. అలాగే కాస్తంత పుట్నాల పప్పు వేసుకున్నాము. తర్వాత వేప పువ్వు వేసుకోవాలి. ఇక్కడ బనానా చెరకు ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇంతేనండి, ఉగాది పచ్చడి అయితే రెడీ. లైక్ చేసి సపోర్ట్ చేయండి.